ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న శ్రీ గోపాల్ అయ్యంగార్ జ్యోతిష పండితులు ఆయనతో ఉన్నాము. ఈరోజు ఈ వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. జూలై నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్క వారఫలం ఎలా ఉందో 12 రాశుల వారికి తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం తల్లి. ఈ వారం ప్రత్యేకంగా జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఎలా ఉందో సందేశం తప్పకుండా. ఒక్క చిన్న సందేహం గురుగారు, చెప్పమ్మా. ప్రతి వారం మీరు కామన్గా చెప్పేటట్టు కాకుండా తిథులు ఎలా ఉంటాయి, ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉంటాయి, వాటి గురించి వివరించగలరు? తప్పకుండా. ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడైతే వారఫలం చేసే ముందు ప్రతిసారి కూడా మీరు నన్ను గమనించండి, ఈ గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో చెప్తా. ఎందుకంటే కొందరు జాతకం పట్ల బాగా అవగాహన ఉన్న వాళ్ళు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు కానీ ఉండిపోతే ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవలు, లేదా సడన్గా రష్యా వాడు వచ్చేసి ఉక్రెయిన్ మీద పడిపోవటం, లేదా మన భారతదేశానికి ఏదో రావటం, ఏదో విమాన ప్రమాదాలు, ఎన్నో హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికంతా కారణం కాలసర్పదోషం అన్నమాట. అటు రాహు పైన ఉండి ఇటు కేతు కింద ఉండి మిగతా గ్రహాలన్నీ లోపల ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇవాళ మనము ఈ నక్షత్రం ఏదైతే ఉందో ఈ వారం మనం చూసుకుంటే ఈ నక్షత్రాన్ని బట్టి, అంటే కృతికా నక్షత్రం అంటే చంద్రుడు ఇప్పుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడన్నమాట. ఇలా ఉండటం వల్ల అన్ని గ్రహాలు ఉండిపోయి అనేక యుద్ధ వాతావరణాలు, లేనిపోని సంక్షోభాలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ వారంలో గ్రహాలు ఇలా ఉన్నాయని చెప్తాం. ఈ వారం గ్రహాలని చూసుకుంటే తల్లి, మనకు వచ్చేసి రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే చంద్రుడు మేషం వృషభం మిథునంలో ప్రయాణిస్తున్నారు. అలాగే శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే కుజ కేతు గ్రహాలు ఈ రెండు కూడా మనకు సింహరాశిలో సంచరిస్తున్నాయి. ఇది యుద్ధ వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వారం కూడా ప్రత్యేకంగా నేను గ్రహాల స్థితులు చెప్తుంటాను అన్నమాట. అలాగే చిన్న సందేహం గురుగారు, మా ప్రేక్షకులు సందేహం మేరకు నక్షత్రాల స్థితి ఎలా ఉంటుంది, ఎందుకు నక్షత్రాల గురించి చెప్తూ ఉంటారు? తప్పకుండా అమ్మా. ఈ వారం కానీ నక్షత్రాలు చూసుకున్నారంటే కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష వరకు 7 రోజులు ఉంటాయన్నమాట. రోజుకో నక్షత్రం కదా. మరి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజులు ఎప్పుడు చేసుకుంటాము? ఆషాఢ మాసంలో నేను ఈ కృతికా నక్షత్రంలో పుట్టాను, ఆషాఢ మాసంలో నేను రోహిణి నక్షత్రంలో పుట్టాను. ఇలాగా ఎవరైతే 27 నక్షత్రాల్లో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ మాసంలో వాళ్ళ జన్మదినం చేసుకోవాలి. అప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, విశ్వానికి దగ్గరగా ఉంటుంది, భగవంతుడికి దగ్గరగా ఉంటుంది. ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకొచ్చి నేను పలానా సంవత్సరం పుట్టాను, పలానా డేట్ సంబంధం లేదనమాట వాటికి. ఎందుకంటే ఈ తిథి వార నక్షత్రాలనే పంచాంగాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు. కాబట్టి మన నక్షత్రం ఏదైతే ఉందో ఆకాశంలో నక్షత్రంతో కూడిన చంద్రుడు ఆ రోజు ఉంటాడు. కాబట్టి మనం పుట్టిన సంవత్సరం రోజు అలా జరిగిన సంఘటన కాబట్టి ఈ రోజు మీరు గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకొని చక్కగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ కారణంగా నేను మీకు నక్షత్రాలు చెప్తుంటా. అలాగే ఇంకొక సందేహం గురుగారు, చెప్పమ్మా. తిథులు ఎలా చెప్తారు? తిథులు అది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. ఈ తిథులు చూసారా, ఈ వారం మనకు చూసుకుంటే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు ఉందండి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విద్య, ఇన్ని రోజులుగా మనం 7 రోజులు చెప్తున్నాం కదా. ఈ 7 రోజుల కారణం ఏంటంటే మన పితృలు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళు మనకు పైనుంచి పితృలోకంలో నుంచి మన కుటుంబాన్ని చూస్తుంటారనమాట. మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చేది ముందు పితృదేవతలే. అందుకే ముందుగా అందరం ఏమంటామంటే ఉదయం లేవగానే తల్లిదండ్రులకి నమస్కరించుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారో వాళ్ళు కనీసం వాళ్ళ ఫోటో కన్నా దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత చనిపోయిన పితృదేవతలు ఏవైతే ఉంటారో వాళ్ళ ఆశీస్సుల కోసం మనము వాళ్ళ యొక్క తిథి నాడు, ఆషాఢ మాసంలో మా తాతగారు చనిపోయారు. ఏ తిథి నాడు చనిపోయారు అయ్యా అంటే శుక్లపక్షంలో త్రయోదశి రోజు చనిపోయారంటే ఆ రోజు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. అది ఒక పంతుల దగ్గరికి వెళ్ళి గురువుగారు మా తాతగారి పేరు, వంశం, గోత్రం చెప్తే ఆయన ఏం చేస్తారు, సింపుల్గా మీ యొక్క పితృదేవతల శాంతి చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ పితృ సంతర్పణం జరుగుతుందో వాళ్ళు సంతుష్టిలో అవుతారనమాట. అప్పుడు మీ కుటుంబాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు చూసుకుంటారనమాట అంతరిక్షంలో నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ తిథి గురించి చెప్పడానికి కారణం ఇదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం గాయత్రి గారు. ఈ వారం సింహరాశి వాళ్ళకి
రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చెప్పగలుగుతారు? తప్పకుండా చెప్తానమ్మా. అలాగే చిన్న సందేహం గురుగారు, సింహరాశి వారి లక్షణాలు కూడా చెప్పగలుగుతారు? తప్పకుండా. సింహరాశి వాళ్ళ లక్షణాలు కానీ గమనిస్తే సూర్యుడు అధిపతి అమ్మ. అంటే నవగ్రహాలకు అధిపతి ఎవరు? నవగ్రహాల్లో మనకు నాయకుడే సూర్యుడు. వీళ్ళందరూ లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వాళ్ళండి. వీళ్ళ యొక్క యాటిట్యూడ్ చూసారంటే మనం అనుకుంటాం వీళ్ళకి ఇంత పొగరా అని. పొగరు 100% అండి. ఈ రాశి మేషరాశిలో వీళ్ళకు ఉండదని లేదండి. ప్రతి మేషరాశి వారి సింహరాశి వాళ్ళని నేను గమనించా. ఈ సింహరాశి వాళ్ళకు ఎందుకు ఇంత పొగరు అంటే వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీ ఉన్నవాళ్ళు. వాళ్ళకి అన్నీ తెలుసు, ధర్మ మార్గంలో వెళ్తారు, న్యాయంగా ఉంటారు. వాళ్ళకు ఏదైనా తప్పు చేసిన వాళ్ళు కానీ కనపడితే మేడం మామూలుగా వదిలిపెట్టరు, వాళ్ళని కడిగి ఉతికి ఆరేస్తారు. అందులో మఖా నక్షత్రం ఉంటారండి, నరసింహస్వామి అంటారు వాళ్ళని. వాళ్ళు ఉతికి ఆరేయడం నెంబర్ 1 అన్నమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళు మంచి హార్డ్ వర్కర్స్, సిన్సియరు, మా ప్రాక్టికాలిటీగా ఆలోచిస్తారు. పంక్చువాలిటీలో నెంబర్ 1 అన్నమాట. టైం అంటే టైం మెయింటైన్ చేస్తారు. అనేక రకాల క్రమశిక్షణతో ఉండేటువంటి అద్భుతమైనటువంటి రాశి ఈ సింహరాశి వాళ్ళమ్మ. అలాగే ఏ నక్షత్రాలు ఉంటాయండి ఇందులో? వచ్చేసి మీకు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి, కేతు అధిపతి. పుబ్బా నక్షత్రం అంటే 1, 2, 3, 4 పాదాలు. పుబ్బాకి ఇంకో పేరు ఉందమ్మా, పూర్వ ఫల్గుని అంటారు. దీనికి శుక్రుడు అధిపతి. ఒక పాదంలో ఉన్న ఉత్తర నక్షత్రం అంటే సూర్యుడు అనమాట, దీనికి కూడా అధిపతి. కాబట్టి ఈ 3 నక్షత్రాలతో ఈ రాశి ఉంటుంది. ఈ రాశి వారఫలం మీరు అడిగారు కదా, ఈ వారంలో కానీ చూస్తుంటే సూర్యుడమ్మ ఈ 17వ తారీఖు అంటే 3 రోజుల కింద మనకి ఈ కర్కాటకంలోకి వచ్చేసాడమ్మా. ఈ కర్కాటకంలోకి రావటం వల్ల అది వ్యయస్థానం అంటే 12వ ఇల్లు అయిపోయింది. ఈ రాశి వాళ్ళకి ఆల్రెడీ అష్టమ శని నడుస్తుంది. తమ యొక్క రాశ్యాధిపతి సూర్యుడు కూడా కాపాడకపోతే ఎట్లా? ఆయన 12లో వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా 1కి 2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికి రాదు. ఏది చేసినా కూడా అదేదో ఒక నెగిటివ్ అవ్వటం. మంచి చేస్తే రామా అంటే ఇంకోళ్ళకి అది చెడుగా వినపడే పరిస్థితి ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు కూడా ఏ పని చేసినా ఆచితూచి చేయాలి. అనవసరమైన విషయాల్లో మీరు వెళ్ళకపోవటం మంచిది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా భగవంతుడి భక్తి మాత్రం కేతు ఉండడం వల్ల అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పుణ్యక్షేత్రాలు దర్శనం చేయటం కానీ, దేవుడి అనుగ్రహం అవి చూడటం కానీ, ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు ఈ వారంలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కొంచెం నెగిటివిటీ ఉండడం వల్ల ఆలోచించుకొని ఏ పనున్నా చేయండి. ధనస్థానం కూడా చాలా పూర్గా ఉందమ్మా. అందుకే నాకు కొంచెం శివరాశికి ఈ వారం కొంచెం ఇబ్బంది అయింది. ధనస్థానం కూడా అసలు బాగాలేదు. ఎందుకంటే ఖర్చు తప్ప ఆదాయం కనిపించడంలా. ముఖ్యంగా కుటుంబంలో లేనిపోని అల్లజడులు, పిల్లల చదువులో నిర్లక్ష్యాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎలాగో బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మనకు ఉండవు. ఎందుకు ఉండవని అడగండి. ఎందుకంటే మనం ఉన్న స్టైల్ అలాంటిది. మనం అందరూ సింహానికి ఎవరైనా సహాయం చేస్తారా? ఎవరు చేయరు. అలాగే ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ వారంలో విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు, వాహనాలు ఇవన్నీ కొనటం అమ్మటం వల్ల మంచి లావాదేవీలు, తల్లి ఆశీస్సులు బాగున్నాయి. సంతానపరంగా ఈ రాశి వాళ్ళకి గమనిస్తే మంచి దూర ప్రయాణాలు, విదేశీ యానాలు బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అంత అద్భుతంగా ఇలాంటి విషయాల్లో బాగానే ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం అష్టమ శని ప్రభావం తీవ్రంగా ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదొక చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య తీవ్రమైన మనస్పర్ధలు, గొడవలు, ఎన్నో ఏళ్లుగా కాపురం చేస్తున్న వాళ్ళు కూడా ఈ అష్టమ శని దెబ్బకి బాగా ఇబ్బంది పడిపోతున్నారు. జాతకాలకు వచ్చే వాళ్ళందరూ వీళ్ళే. ఎన్నేళ్ళు బాగున్నామండి, 20 ఏళ్ళు బాగున్నాం, మాకేం గొడవ లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అష్టమ శని, వ్యయంలో సూర్యుడు, మరి ఏ గ్రహాలు బాగాలేవు అక్కడ. కాబట్టి అదొకటి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకైతే పాపం ఎంత నిస్పృహ ఉంటుందండి. సప్తమంలో రాహువు కూర్చుంటే పెళ్ళిళ్ళు అవుతాయా? అయినా కూడా అవి మనకేమైనా సాంప్రదాయమైన పెళ్ళిళ్ళు, మనం అనుకున్న పెళ్ళిళ్ళు అవుతాయా? ఏదో వేరే అవుతాయి. ఇవన్నీ కాకుండా ఈ వారం మాత్రం అదృష్టం బాగుంది. తల్లి, తండ్రి, గురువు, పెద్దల యొక్క ఆశీస్సులు, అత్తగారు, మామగారి ఆశీస్సులన్నీ ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగపరంగా ఈ రాశి వాళ్ళకి మాత్రం నేను అనేది భగవంతుడు ఏదో ఒక చోట్లో మనకి ఒక దారి చూపించుంటాడు. పెళ్ళంతో గొడవలు అవుతున్నాయండి అంటే ఇంట్లో ఉండకండి, 24 hours ఆఫీసులో ఉండండి అంటున్నారు. ఇక్కడ ఉద్యోగం ఎలా ఉందంటే మామూలుగా లేదండి. దిమ్మ తిరిగే జాబులో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు. 18 గంటలు మీరు ఆఫీసులోనే కూర్చోవచ్చు, ఇంట్లో వెళ్ళకన్నా. అది బెస్ట్. కాబట్టి ఉద్యోగపరంగా చాలా బాగుంది. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ చాలా బాగున్నాయి. వ్యాపార పరంగా ఈ రాశి వాళ్ళకి చాలా తీవ్ర నష్టాలు కనిపిస్తున్నాయి అన్నమాట.
కాబట్టి కొన్ని గ్రహాలకు వీళ్ళు ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలమ్మా. ఖచ్చితంగా గురువుగారు పరిహారాలు కూడా అలాగే చెప్పగలరు. ఇప్పుడు మెయిన్ అష్టమ శని అని చెప్పాను కదమ్మా, శని గ్రహానికి తప్పకుండా పరిహారం చేసుకొని నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఫోన్లో మీకు అన్ని వివరాలుగా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ సమయాభావం అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ఈ యొక్క శని ఒకటే కాదు, ముఖ్యంగా బుధుడు వ్యయంలో ఉండి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాడు. వ్యాపారంలో కానీ ధనస్థానంలో కానీ బుధగ్రహానికి కూడా పరిహారం చేసుకోవడం వల్ల మనం వీళ్ళకి సెట్ చేయొచ్చండి. ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయమని మీ ప్రేక్షకులకు చెప్పండి, నేను వాళ్ళకి ఖచ్చితంగా చూసి చెప్తాను. ఖచ్చితంగా గురువు గారిని ఫాలో అప్ చేయండి, రండి, ఖచ్చితంగా మీ పరిహారాలకి రిజల్ట్ చూడండి. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.